హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ అయితే చేస్తున్నానండి. కొంచెం వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టిందనమాట. యాక్చువల్గా వీడియోస్ షూట్ చేశాను, బట్ అవి ఎడిట్ చేసి కొంచెం అప్లోడ్ చేసేదానికి కొంచెం టైం అయితే పట్టింది. ఎందుకంటే నాకు కొంచెం డ్యూటీలో వర్క్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనైతే అప్లోడ్ చేయలేకపోయాను. సో మ్యాక్సిమం అయితే నేను ట్రై చేస్తానండి వీడియోస్ అప్లోడ్ చేసేదానికి. ఇప్పుడు అయితే ఒక మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయండి. యాక్చువల్గా మచిలీపట్నం వెళ్ళామన్నమాట రీసెంట్గా. సో ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే నాకైతే కొంచెం టైం అయితే పట్టింది. యాక్చువల్గా మేము మచిలీపట్నంకి అయితే నవంబర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆ టైంలో వెళ్ళాల్సి ఉంది, బట్ అప్పుడైతే కుదరలేదన్నమాట. కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అలా రిలాక్సేషన్ కోసం అయితే మేమైతే అందరం కలిసి ఒక 4 days లీవ్ చూసుకొని అయితే అందరం అయితే వెళ్ళున్నాం అనమాట. సో కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మీకు మచిలీపట్నం వ్లాగ్స్ అయితే 1 by 1 అయితే వస్తాయండి. లీవ్ చూసుకొని అయితే వెళ్ళున్నాం అనమాట. మీరు కూడా చూసేసేయండి. ఇంకా యాక్చువల్గా అయితే ఇది ఫ్రైడే రోజు అనమాట. ఫ్రైడే రోజు నైట్ అనమాట మాకు ట్రైన్ ఉండేది. సో అందరం పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు, నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, మా వారు కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. సో నేను మార్నింగే డ్యూటీకి అయితే వెళ్ళిపోయి ఇప్పుడు ఈవినింగ్ నియర్ బై 4:30 అవుతుందన్నమాట. సో ఇంకా నేనైతే లంచ్ చేయాలి. ఇంకా ఒక 3 hours ఉంది టైం కాబట్టి నేనైతే ఇదే డ్రెస్లో అయితే వెళ్ళిపోదాము, జస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోదామని చెప్పేసి డ్రెస్ అయితే అదే ఉంచేసుకున్నాను. ఇంకా 4:30 ఈ టైంలో అయితే ఇంకా లంచ్ తినేసి ఇంకా క్లాత్స్ అయితే సర్దుకోవాలన్నమాట. నేను క్లాత్స్ కూడా ఇంకేం సర్దుకోలేదు. మా పిల్లలైతే నిన్ననే ముందు రోజే సర్దేసుకున్నారనమాట వాళ్ళు. సో ఇంకా నేనైతే ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి క్లాత్స్ అయితే సర్దేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే నేను వచ్చేసాను అనమాట ఇంటికి. ఇంకా కాసేపట్లో మా పిల్లలు వస్తారు, తర్వాత మా వారు వచ్చేస్తారనమాట ఆఫీస్ నుంచి ఇంటికి. సో ఇంకా ఫాస్ట్గా అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తినేసి సర్దేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే వెళ్ళి తినేసి వస్తానండి. సో ఇంకా నేనైతే లంచ్కి అయితే లైట్గా సింపుల్గా రైస్ పెట్టేసుకొని కొంచెం పప్పు అలసంద వడలు అయితే వేసేసుకొని లంచ్ అయితే తినేస్తున్నాను అనమాట. నేను లంచ్ తినేసి లేసే లోపల మా పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. మా పిల్లలు కూడా చాలా ఎక్సైట్గా ఉన్నారండి. చాలా రోజులైంది, ఎక్కడికి వెళ్ళలేదు, పిల్లలు కూడా బయటకు కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేదు అనమాట. సో మా పాప అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. తనైతే తీసుకెళ్తున్నానని. ట్రైన్లో వెళ్ళడం అనేది కూడా చాలా తక్కువ అనమాట. మేము వెళ్ళలేదు, చాలా రోజులైందన్నమాట వెళ్ళలేదు కూడా. సో అందుకని ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాం అనమాట. మాకు డైరెక్ట్ కడప నుంచి అయితే ట్రైన్ అయితే లేదండి, ట్రైన్ లేదనమాట. మేము ఇక్కడ నుంచి ఎర్రగుంట్లకి అయితే వెళ్ళాలి. ఇది కడప నుంచి ఎర్రగుంట్లకి వెళ్ళాలంటే నియర్ బై దగ్గర 1 hour టైం అయితే పడుతుందన్నమాట. సో ఇంకైతే ఇక్కడైతే క్లాత్స్ అన్నీ సర్దేసుకున్నాము. ఈలోగా ఇంకా అన్నీ సర్దుతుంటే ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. సో తను కూడా తనకు కావాల్సిన థింగ్స్ అన్నీ అయితే పెట్టేసుకుంటున్నారు. జస్ట్ ఒక 4 daysకే కాబట్టి ఒక 2-3 అయితే పెట్టుకుంటున్నాం అనమాట. క్లాత్స్ అయితే ఎక్కువ లేకుండా, లగేజ్ ఎక్కువ లేకుండా. మరీ లగేజ్ అంతా ఎక్కువ ఎత్తుకుపోయి మళ్ళీ వెంత మోసుకొని వెళ్ళాలి కదా, అందుకని మేమైతే లగేజ్ కూడా లైట్గా పెట్టుకున్నాము, ఎక్కువ లేకుండా. క్లాత్స్ అయితే ఒక 2-3 days కాబట్టి ఉండేది, ఎక్కువ లేకుండా లైట్గా అయితే పెట్టేసుకున్నాము. ఇకపోతే ఇంకా ఈవినింగ్ అందరం ఇంకా క్లాత్స్ అన్ని సర్దేసుకున్న తర్వాత మంచిగా ఒక కప్పు కాఫీ అయితే తాగేసి ఇంకా ఇక్కడైతే పూజ చేసుకొని ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. 1 by 1 అందరం అయితే రెడీ అవుతున్నాము. ఇక్కడైతే ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా వారు పూజ చేసేసారనమాట. ఇంకా నేను ఈలోగా ఇంకా కొన్ని ఏమైనా ఉంటే సర్దేటి ఉంటే అవి సర్దుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఫేస్ అయితే ఈ మధ్య కొంచెం డల్గా ఉందండి. ఎందుకంటే వర్క్ ప్రెషర్ వల్ల కొంచెం
బాగా డల్ అయిపోయానమాట. సో అందుకని ఫేస్ కొంచెం డల్గా అనిపించి కొంచెం పీల్ ఆఫ్ మాస్క్ వేసుకుందామని చెప్పేసి నేనైతే పీల్ ఆఫ్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఫేస్ కొంచెం డల్నెస్ తగ్గుద్దని చెప్పేసి. ఇది ఎందుకంటే మనం ఆరే లోపల ఇంకా కొంచెం సర్దేసుకోవచ్చు అని చెప్పేసి ఈ పీల్ ఆఫ్ మాస్క్ వేసేసుకొని అది డ్రై అయిపోతుంది కదా, అది డ్రై అయ్యేలోగా ఇక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట సర్దేసుకునేటివి. సో ఇలా సింపుల్గా నా వస్తువులన్నీ అయితే నేనైతే సర్దేసుకుంటున్నానండి. నేను ఎందుకంటే ఎక్కువ మేకప్ ఏం యూజ్ చేయను కదా, సో అందుకని నార్మల్ థింగ్స్ అన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట బ్యాగ్లో. నాకు మా పాపకు కావాల్సినవన్నీ పెట్టేసుకుంటున్నాను, ఒకటే బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఇంకపోతే ఇది డ్రై అయిపోయింది అనమాట ఈ పీల్ ఆఫ్. సో నేనైతే రిమూవ్ చేసుకుంటున్నా. ఈ పీల్ ఆఫ్ కొంచెం రిమూవ్ చేసేటప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా టైం అవుతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా నైట్కి అయితే సింపుల్గా బయట నుంచి అయితే టిఫిన్ తెప్పించుకున్నామండి. ఇడ్లీలు, దోశ అట్లా. నాకు దోశ అంటే ఇష్టం కాబట్టి నాకైతే ఒక దోశ తెచ్చి ఇచ్చేశారు. సో దోశ అయితే తినేసి ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నాము. ఇంకా మా పాపకి తల దువ్వేసి జడలు అయితే వేసేసి నేను కూడా రెడీ అయిపోతున్నానండి. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయామండి. కార్ అయితే వచ్చేసిందనమాట. కార్ అయితే బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా ఎర్రగుంట్లకు వెళ్ళడానికి గంట టైం పడుతుందని చెప్పాను కదండి. సో కార్ అయితే బుక్ చేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. 9:00కి 9:30కి ఉందండి ట్రైన్ అయితే మాకు. ఇది ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇకపోతే మేమైతే స్టేషన్కి దగ్గరగా అయితే వచ్చేసాము. స్టేషన్ దగ్గర వచ్చేసాము అనమాట. ఇంకా ట్రైన్ అయితే మాకు ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదనే అయితే వచ్చేసిందండి. సో ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసి అన్నీ సర్దేసుకున్నాం అనమాట. ఇంకొక 15-20 మినిట్స్లో బయలుదేరుతుందనమాట ట్రైన్ అయితే. ఇంకా సో మా పిల్లలు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు.
అప్పుడే వీళ్ళు ఎక్కేసి వెంటనే ఇంకా స్టార్ట్ చేసేసారనమాట. మా పిల్లలైతే అల్లరి చేస్తున్నారు ఫుల్గా. సో ఇంకా నైట్ టైం జర్నీ కాబట్టి ఇంకా అలా ఎక్కువసేపు మేలుకోలేదన్నమాట. కాసేపే వీడియో అయితే షూట్ చేశాను నేను. తర్వాత అయితే మళ్ళీ పడుకునేసామన్నమాట. ఇంకా మళ్ళీ మార్నింగే లేచి టెంపుల్కి వెళ్ళేదైతే ఉందన్నమాట సాటర్డే ప్లానింగ్ అయితే. సో నైట్ అయితే అలా మంచిగా పడుకునేసి మంచిగా అలా చూసుకుంటూ వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనకి స్టేషన్ ఇక్కడ వచ్చేసి విజయవాడ దగ్గర అయితే ఆగుందనమాట, నియర్ బై విజయవాడ దగ్గర. ఇంకా స్టేషన్లోకి అయితే వెళ్ళలేదన్నమాట. సో అక్కడ స్టేషన్ బయటనే ఎక్కడో స్టాప్ చేశారు. అలా చూస్తూ ఉన్నామన్నమాట. మార్నింగే చాలా బాగుందన్నమాట బయట. మ్యాక్సిమం మేము లేసేసరికి విజయవాడ వచ్చేసరికి మ్యాక్సిమం ట్రైన్ అయితే అంతా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయిందండి. అందరూ దగ్గర విజయవాడ దగ్గర దిగేశారనమాట. ట్రైన్ అయితే మ్యాక్సిమం అంతా అయితే ఖాళీ అయిపోయిందనమాట. మేము వచ్చేసి పెడనలో దిగుతున్నామండి. యాక్చువల్గా పెడనలో మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు అయితే ఉన్నారు. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం మేమైతే. పెడన తర్వాత ఇంకా మచిలీపట్నం లాస్ట్ స్టాపింగ్ అనమాట. సో మచిలీపట్నం వరకు ఇంకా లాస్ట్ స్టాపింగ్ అనమాట. ఇంకా సో ట్రైన్ మొత్తం ఖాళీ అయ్యేసరికి మా పిల్లలు అయితే ట్రైన్ మొత్తం మాది అన్నట్టుగా మా పిల్లలు ఇద్దరైతే ఫుల్ అల్లరి చేస్తున్నారనమాట. బాగా చాలా హ్యాపీగా ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేశారనమాట మా పిల్లలు. ఇంకా విజయవాడ దాటేసి అయితే ట్రైన్ అయితే వెళ్తుందండి. ఇంకా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి పెడన వస్తుంది. పెడన తర్వాత ఒక 10 మినిట్స్కి మచిలీపట్నం అయితే రీచ్ అయిపోతుంది అనమాట ట్రైన్.
సో మేమైతే దగ్గర దగ్గర అయితే వచ్చేసామండి. నియర్ బై పెడనకైతే రీచ్ అయిపోయాము. అక్కడ మేము దిగేసరికి మా ఆంటీ వాళ్ళ పిల్లలు అయితే వచ్చారనమాట రిసీవ్ చేసుకునేదానికి. సో మేమైతే ఫాస్ట్గా దిగేసి ఇంకా మోపిదేవి టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో టైం వచ్చేసి నియర్ బై అయితే 8 అయితే అవుతుందండి. ఇంకా మేమైతే దిగేసామన్నమాట. ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. చాలా హ్యాపీగా అయితే మంచిగా జర్నీ అయితే జరిగిందండి. సో ఇంకా దీని కంటిన్యూషన్ వ్లాగ్ అయితే నెక్స్ట్ మోపిదేవి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో అది కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.